ఇందాక ఒక రైతుతోని మాట్లాడినాము. పక్కనే ఉన్న ఇంకో రైతు బాధపడుకుంటూ కూర్చున్నట్టయితే నాకు కనిపిస్తుంది. ఒకసారి ఆ తాత దగ్గర కూడా పోయి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నాకు తెలిసి ఈ తాత పొలం కూడా మొత్తం ఎండిపోయింది నీళ్ళు లేక. ఒకసారి తాత మాట్లాడితే ఇక చూద్దాం. నమస్తే తాత. ఎట్లున్నావు తాత? ఎట్లుంది తల్లి, మొత్తం ఎండిపోయింది, ఏమి లేకుండా నీళ్ళు లేకుండా అయినాయి. ఇప్పుడు కేసీఆర్ ఉన్న నొద్దులు మాకు ఇంత ఇక్కడ పోగలిగింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, అంతా పోయింది. నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు, మాట్లాడే దిక్కు లేదు, మాకు రైతు బంధు ఇస్తలేరు, ఈ డబ్బులు మాఫీ చేయలేదు, ఏది లేదు, ఎక్కడ లేదు, కంపల తోలేరు మమ్మల్ని, ఏమన్నా లేదు. ఎటు చూసుకున్నా ఏ సాయం దొరుకుతలేదు. ఇంటికి పోతే బువ్వ దొరుకుతలేదు, చిలకలకు వస్తే నీళ్ళు దొరుకుతలేవు. మాకు కన్నా బాధలు అవుతుంది తల్లి. మరి మేము ఎక్కడ బతకాలను? ఓళ్ళు చేస్తారు, ఓళ్ళు పెడతారు బువ్వ. మాకు ఈ బాధలు వచ్చినాయి, ఈ గతులు వచ్చినాయి. ఇంటికాడ పోతే చిన్నపిల్లల చదివిద్దాం, 4 పైసలు చేతులు లేవా, ఉండే పొలాలు ఎండిపోయా. మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? ఇది పోయి 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది అమ్మ. 2 నెలలు అవుతుంది. వెనకో పెట్టిన వరకు కూడా అది కూడా పోతుంది, అది కూడా ఎండిపోతుంది. నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఏవి లేవు. ఇప్పుడు రైతు బంధు ఏమంటే అది ఇస్తలేడు. రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతా అంటుండు. మరి బ్యాంకుల్లో డబ్బు మాఫీ చేయంటే అవి అడగొద్దు అంటుండు. ఈ చూసుకోకపోతే రైతులు మేము మునిగినాం, ఈ నీళ్ళు లేవు, మేము ఎట్లా బతకాలి, మేము ఎట్లా చెయ్యాలి, దాన్ని ఏ రాయి చేస్తారు మాకు చేయలేమని. కాంగ్రెస్ ఎందుకు నమ్మినారు? మళ్ళా మేము తెలవక నమ్మినాం. ఇప్పుడు మంచి బుద్ధి సరిపోయింది. ఈ 2 నెలల లోపల కేసీఆర్ కోర్టు పెట్టిన ఆయనే గెలిపించుకుంటాం, ఎన్నాళ్ళు ఆయనే గెలిపించుకుంటాం. ఈయన గెలిచి మమ్మల్ని మోసం చేసి మా చిలకలు భూములు అన్నీ లోపలికి పోయినాయి, అన్యాయం చేసి మమ్మల్ని. ఇప్పుడు గుర్తుకొస్తుండ మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గుర్తుకొస్తుండు. ఇక ఆయన నేను మొనగాని నేను అది ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని కేటుగా మాట్లాడిండు. ఆడవాళ్ళకు, నేను వికలాంగులకు, ఇండ్లలో ఉన్న వాళ్ళకు కూడా 5,000 ఇస్తా, 6,000 ఇస్తాడు. 5,000 లేదు, 1,000 లేదు, అంత మొనగానిగా మాట్లాడిండు. ఇలా పోయి ఢిల్లీలో పడ్డాడు. ఇక ఆయన చోడోడు, మేము ఏం చేస్తాం, ఏం చేయలేము. అట్లా అట్లా ఉందమ్మా. ఎప్పుడన్నా తాత కేసీఆర్ ఉన్నప్పుడు గిట్ల పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా? గిసంటి గోస ఎప్పుడన్నా వచ్చిందా? ఎన్నడూ రాలే. ఎప్పుడు రాలే. ఇప్పుడు ఆయన కేసీఆర్ గెలిచిండు 8 ఏళ్ళు. 8 ఏళ్ళకి ఇంత కరువు రాలేదు. కుప్పలు రాసులు ఒడ్డు పోసినాం మేము. ఏడంతా దరిద్రం అందరు కాలే. ఈ దొర ఏమంటే గెలిచిండో మా దేశం అంతా మునిగింది. ఆయనే గెలవాలని మురిసిర్రు ఎవరు 10 ఏళ్ళు. ఇవాళ 10 ఏళ్ళ సంగతి అవుతుంది. వాళ్ళు పోయి సిటీల మీద కూర్చుంటారు. ఇప్పుడు నూరేళ్ళ పెట్టి ఇళ్ళలో కూర్చుంటారు. బాధపడుతున్నారు మళ్ళీ కేసీఆర్ పోయినందుకు. బాధపడుతున్నారు. ఈ 2 నెలల లోపల కేసీఆర్ వస్తే నేను దండం పెడతా. ఆయన వస్తేనే మంచిది. ఈ రేవంత్ రెడ్డి ఏమంటే వచ్చిండో జాకెట్లో బయట తొక్కినట్టు అయింది మా పని. ఏమన్నా లాభం లేదు. నేను అప్పుడే అనుకున్నా, జ్వర వస్తుంది, మేము పొద్దుగానే బువ్వ తింటాం అనుకున్నాం, అన్నట్టే తింటున్నాం బువ్వ. కరెంట్ కూడా ఉంటలేదంట కదా మీ పొలం కాడ? ఇప్పటిదాకా చూసే ఇంతసేపు బోర్ నడిచింది, ఇప్పుడు చూసేనేమో బోర్ బంద్ అంటే ఇక వస్తుంది, 1 గంట 2 గంటలు ఆపుకుంటుంది, మళ్ళీ వస్తుంది అమ్మటి. కరెంట్ ప్రాబ్లం ఏమంత లేదు, కానీ నీళ్ళు లేవు, నిప్పులు లేవు. ఆ కేసీఆర్ పోయిండు, మాకు దరిద్రం కొట్టుకుంది. ఇక దేశం మొత్తం దరిద్రం కొట్టుకుంది. ఇంకా రేవంత్ రెడ్డి పోయిండు, నన్ను ఓడి బిగుతారు అని పోయి గజ్జం మీద కూర్చుండు. ఊటగాడికి నోని చెప్పుతో కొడతా, వంగబెట్టి గుద్దుతా అంటుండు. అయితే ఆయన వంగబెట్టి గుద్దాలని మేము ఓటేసాం ఆయనకు. ఆయన గెలిపించింది ఏంటికి? అయితే మమ్మల్ని కొట్టాలన్న. ఇక మరి కేసీఆర్ కొట్టలేకపోయిండా? అంత ఏదో అంత బూట్కొని చేస్తుర్రు, అంత మాయ చేస్తుర్రమ్మా. చేయని మరి మాయలో మోసపోయినారా రైతులు? మళ్ళీ మోసపోయింది. ఇప్పుడు మంచిగా సరిపోయింది, మాకు మంచిగా సరిపోయింది. మళ్ళా అయ్యగారికి కాడికి పోతాం, పాదాయన కాడికి పోతాం, ఆయనకే దండం పెడతాం, ఆయనే గెలవాలని నాకు కూడా ఉద్దేశమే ఉంది. ఈయన గెలిచిండు కానీ 5 సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ ఆయన భరించాలే కదా, కాంగ్రెస్ ని భరించాలి కదా. మధ్యనే తీసేయాలి, ఉంచొద్దు మామా. నన్ను ఉంచుగా ఎప్పుడో తీసేద్దు, అయితే మధ్యనే తీసేయాలి, ఉంచొద్దు. రేవంత్ రెడ్డి వద్దు అయితే వద్దు. ఆయన వచ్చి ఏం చేసిండు? ఓనేం బాగు పెట్టిండు, ఉండ పొలాలను ముంచిపోయిండు. నేను ఎదురుగానే అడుగుతాను, భయపడను. నాకు అవపడతలేడు, కానీ టీవీలో అవపడతాడు.
ఆయన వచ్చి ఏం బాగా పెట్టింది మమ్మల్ని మేమేం బిల్డింగులు కట్టినాం ఉండే సలకలు అమ్మే కాడికి వచ్చినా కొంచెం కూడా లేడు అమ్మినా కానీ పంటలే పంట ఆయన కొనేది ఎట్ట కొంటాడు మేము అమ్మేది అట్ట అమ్ముతాం. వాళ్ళు ఎందుకు ఓడగొట్టినారు మళ్ళీ రైతు బంధు ఇచ్చినందుకు రైతు రుణమాఫీ చేసినందుకు ఓడగొట్టుకున్నారు రైతులు. రైతులు అంటే కేసీఆర్ వచ్చి దేశం అంతా దోపుకుంటుండు, రాజ్యాలను మలుపుకుంటుండు, పెద్ద పెద్ద వాళ్ళకు డబ్బులు ఇస్తుండు, చిన్న వాళ్ళకు డబ్బులు ఇస్తుండు. మీకు తెలియదు ఇస్తుండే ఇస్తలే అయితే మరి పెద్దోని తిరిగానే ఇస్తుంటుండు. ఇలా ఒళ్ళు కోసి పెడతాడు ఆయన కష్టం చేసుకుంటుండు అందరికి పెడుతుండు. మరి ఎవరు తినే బుక్కే వాళ్ళు తింటారు. ఆడు తింటుండు వీడు తింటుండు అని పెద్దోని కనిపించి చిన్నోని హోటలు ఎత్తుకుండ్రు, పెద్దోని హోటలు ఎత్తారు. ఇక వాళ్ళు మంచిగానే ఉండరు. ఇప్పుడు మేమే మునుగుతున్నాం, ఏమన్నా లాభం లేదు. ఇప్పుడు కేసీఆరే గెలవాలి, రేవంత్ రెడ్డి వచ్చిండు కదా. ఇక మళ్ళీ రేపు మా ముజంపేలకు వచ్చాక నేనే మాట్లాడతా రావద్దు నువ్వు మా ఊరికంట అంట, భయం ఏం లేదు. ఆయన వచ్చిండు మొత్తం కంపగంబ వర్షాలు అవపడుతుందా మొత్తం పోయింది. అన్ని ఒడ్లు తీర నోటికాడికి వచ్చిన వర్షాలు వెళ్ళిపోయా, నీళ్ళు లేవా. జర కరెంటు అంటూ నాగార్జున సాగర్లో వచ్చే నీళ్ళు ఉండేది, జర పంపిస్తే ఏం పోయింది. శ్రీశైలం చెట్ల ఉన్నాయట, మరి అందులోకి పాయ తీస్తే ఏం పోయింది. వీళ్ళు బాగుపడతారనేగా తీయండి. మాకంటే పొలాలు బాగా కొంచెం కానీ కాలువలు కొంటున్నాను వస్తే గొడ్డు గొర్రె అయ్యన్న దాగి బతుకుగా అది లేదు. ఎన్ని ఎకరాలు ఉంది తాత నీకు పొలం? నాకా 4 ఎకరాలు ఉందమ్మా. 4 ఎకరాలు ఉంది. మళ్ళీ మొన్న రైతు బంధు వచ్చిందా? ఓలిచ్చి నీకు తీయనే లేదు. 2 ఎకరాలకు 3 ఎకరాలకేనట, 4 ఎకరాలు వనికి ఇయ్యాడట. మరి నాకు 4 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చిండు కేసీఆర్, 5 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చిండు, 8 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోడికి ఇచ్చిండు. మరి ఈయన ఇంత నుంచి తెచ్చిస్తుండా? గవర్నమెంట్ ఇచ్చే సోమేనమ్మా, తలాయిని ఇస్తే మేము బతుకుతుందా. జాసం పొలాలు నాటు పెడేటప్పుడు ఇచ్చిండు 20,000 ఇచ్చిండు. మళ్ళా ఐటమ్ మొదల మళ్ళీ 20,000 ఇచ్చేది. ఆ పైసలతో మేము కూడా కొంత పెట్టుబడులు చదివి జీవితాన్ని నడుపుకునేది. ఇప్పుడు అసలు లేదు గిసలేదు అంతా ముండం పోయిపోయిండు. ఏమంటూ వచ్చిండే ఈ ఊరికి దరిద్రం కొట్టుకుని నల్గొండ జిల్లాకి ఏమంటూ వచ్చిండు. కోటంగారెడ్డి అంటాడు, నేను పెద్ద బైపాస్ రోడ్ చేస్తాను, రోడ్డు పోద్ది, ఆ రోడ్డు లేదు గీడు లేదు ఏది లేదు, అంతా అవుతుంది అన్ని ఒట్టి మాటలు, అన్ని ఒట్టి మాటలే. చేరు నేను చూస్తా, నేను ఆ పానం ఉన్నాగా కూడా చేరు అంత దానిగా ఏంటంటే నేను భువనగిరిలో ఉంచారు, అక్కడ ఉంచారు, ఇక్కడ నుంచి నన్ను నల్గొండ రాణిస్తలేరు అని చిన్న ఉపాయం చేసి గాను ఈయన కట్టుకొని ఎగజాలి నడిబోట్లోకి వచ్చిండు. అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మాటలు ఇన్ని మోసపోయినారు, మాయలో పడ్డారు అనుకోవచ్చా తాత? కాంగ్రెస్ మాటలు వినే మోసపోయారు. ఇప్పుడు తెలుస్తుందా మళ్ళా? ఇప్పుడు చాలా కండ్లు తేటగా అవపడుతున్నాయి మొత్తం. అప్పుడేం కొంచెం కొంచెం మూసుకొని మాట్లాడారు. ఇప్పుడు కండ్లు తేటగా అవపడుతున్నాయి, ముద్దుగా అవపడుతున్నాయి. ఇంకెంతవరకు ఉందో ఆయన వస్తా రేవంత్ రెడ్డి పోయి అక్కడ ఆయన ఉండు. 2 నెలలకే గిట్ల పరిస్థితి ఉంటే ఇంకా 5 సంవత్సరాలు ఉంది మళ్ళా. 5 సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం పోతే ఇంకా 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలకు ఇంకేమవుతుందో ఏం పోద్దు. అప్పట్లో రోజులు ఎట్లుంటుండే తాత? తెలంగాణ రాకముందు అవే రోజులు మళ్ళీ వస్తున్నాయి అంటున్నారు చాలా మంది రైతులు. నిజంగా వస్తాయా? తెలంగాణ మళ్ళీ రావాలమ్మా. తెలంగాణ రాకముందు ఇట్లనే పరిస్థితి ఇట్లనే ఉంటుండేనంట కదా, కరెంటు చక్కగా లేక నీళ్లు చక్కగా లేక. మొత్తం ఇందిరాగాంధీ గెలిచినప్పుడు రాజీవ్ గాంధీ గెలిచినప్పుడు ఆ నీళ్లు కరెంటు రాకపోయేది. పొద్దున్న ఇట్లా మాపండి పొద్దున్న ఉండపోయేది. అయితే ఇక మళ్ళా మేము సతబు జొన్న కూర తినుకుంటా వాళ్ళకి వచ్చి పెడితే అది దొరకపోయేది. అని నీళ్ళు అసలు ఉండేది, నీళ్ళు ఉండేది కానీ కరెంట్ ఇవ్వకపోయేది. ఇక పన్ను కట్టకపోతే బండలు వచ్చేది, ఇంకా రకాలు కట్టపోతే మళ్ళీ ఇంటి పన్ను కట్టపోతే అట్టా బాధే. ఏ ఊళ్ళకి ఏదైనా వచ్చింది రారని అటూరు కాదు. తెలంగాణ వచ్చినాక ఎట్లా అయింది మళ్ళీ? మంచిగా అయింది. ఇప్పుడు ఏమైనా లేదు, మంచిగా పచ్చడి అన్నం తింటున్నాం, పచ్చడి బువ్వ తిన్నాం. ఇవాళ పచ్చడి బువ్వ కాదు, పిడికాడు బువ్వ కూడా లేదు మాకు, మళ్ళీ లేదు. పచ్చడి అన్నం తిన్నాము, పచ్చడి అన్నం తిన్నాము, సంతోషంగా ఉన్నాము, కుషాలుగా ఉన్నాము. ఇంటికి ఆడ బావి కాడ కుషాలుగా ఉన్నాం. ఇవాళ పచ్చడి అన్నం లేదు, మాకు కుషాలు లేదు, నైట్ నిద్ర లేదు. ఏముండో మందులు మాకు అప్పులు లేస్తాయినాయి. అప్పు నాకు 5 లక్షలు అప్పు ఉంది.
5 లక్షలు అప్పు ఈ పెట్టుబడికే. ఈ 2 నెలల నుంచి. మరి నాకు బండి లేదు, బండి వానికి ఇవ్వాలి. ఆయనకు గంటకు 7,000. మళ్ళా పెట్టుబడులు పెట్టిన ఆయన బస్తాకు 400 పిండి బస్తాలు, 13 బస్తాలు పిండి వేసిన ఊరియా కాకనే. అది అందులోకే పోయింది. ఊరియా 10 బస్తాలు వేసిన అది అందులోకే పోయింది. నీళ్ళు లేవు, నిప్పులు లేవు, ఏది లేవు. అంతా ఆగం పంచకడతాం, ఏది లేదు. అట్లా ఇక ఆ పని చేసుకుంటురమ్మా. మరి నేనేం చేయాలి? ఇది మొత్తం ఎండిపోయింది. అయితే ఈ పొలం మొత్తం ఎండిపోయింది తల్లి, మొత్తం ఎండిపోయింది. చేద్దాకా వచ్చి పోయిందా ఈ పంట మొత్తం? నోటికాడికి వచ్చి చేతికి అందే ముందర పోయింది. చేతికి ఇక నెల అయితే కోసుకుందాం అంటున్నాం కానీ మొత్తం పోయింది. నీళ్ళు లేవు, ఎండిపోయింది. అట్లా ఓ పొలం ఇంకా కొన్ని పొలాలు తీర కోసే ముందర కూడా పోయినాయి నీళ్ళు దాకా. రైతు రాజు అంటారు కదా, రైతే రాజు దేశానికి రాష్ట్రానికి. రైతే రాజు. మరి రైతు లేనిది ఈ ముఖ్యమంత్రులు, ఈ నాయకులు అన్ని యాంచొచ్చురు. రైతుతోనే కదా మేము ఈ ముఖ్యమంత్రులు, నాయకులు అయింది. రైతు లేని పంట, రైతు పండిస్తేనే కదా ఆయన ఒడి వేసేదాడ. రైతు లేకుండా ఆయన బాగుపడతాడా? ఎప్పటికీ బాగుపడాడు. మా రైతు అంతా గతి అవుతుంది ఆయనకు కూడా. రైతు పండిస్తేనే బోధింటున్నాను. రైతు ఏ పంట పండియకపోతే ఆయన క్యాన్సర్ వస్తాయి. నేను ఒక్కనే కాదు, దేశం మొత్తం కలిగం మొత్తం రైతులే. నాకు రేవంత్ రెడ్డి వచ్చింది, మాకు దరిద్రం కొట్టుకుంది. నాకే కాదు, మా దేశం మొత్తం దరిద్రం కొట్టుకుంది. కేసీఆర్ వచ్చిండు, పచ్చడి బువ్వ తిన్నాం మేము, సంతోషంగా ఉన్నాం. ఇంటికాడ సంతోషం, తాగేకాడ సంతోషం, తినేకాడ సంతోషం ఉంది. బాయికాడికి వస్తే ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాం, కుయ్యకాలు చూస్తున్నాం. ఇంటికి పోతే బోకుండా కాదు కూర్చున్నాం. మేము వచ్చి ఏముంది, కేసీఆర్ సార్ వచ్చినాక మేము కొద్దిగా బాగుపడ్డాం, ముందుకు వచ్చినాం. ఆ సార్ ఎప్పుడు వస్తాడో మేము అవి ఎలా బాగుపడతాం. మేము రేవంత్ రెడ్డి ఉన్న వద్దులు మేము ఎన్నాళ్ళు ఉన్న బొందలు పోతామే అని చెప్తాం. నమ్మకం లేదైతే ఇక మాకు నమ్మకం లేదు. ఇప్పుడు అవ్వడత లేదు. చక్కగా పొలాలు పోయినాయి, నీళ్ళ సుక్క లేదు, పచ్చగున్న పొలాలు మొత్తం ఎండిపోయినాయి. మరి అవి పోతే కానీ మాకు రైతు బంధు ఇచ్చిండా, లేకపోతే కళ్యాణ పథకం ఇచ్చిండా, ఒక ఇల్లు కట్టి ఇచ్చిండా. నేను పేదోడినే. మరి ఏమన్నా 2 లక్షలు మాపి ఉన్నాయి, ఆ డబ్బులు ఏమన్నా మాపి చేసిండా? అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఉన్నది పోయింది ఉంచుకుని పోయి నేనైతే గెలిచిన. వాడు ఎట్లా పోని చావని బతకని అంటుండు, దూరంగా కూర్చుంటుండు. కేసీఆర్ ఓడిపోయినారు, రైతులందరూ కలిసి అందరం కలిసి ఓడగొట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆయన గెలిపియాలి, ఎన్నాళ్ళు గెలిపియాలి. కానీ రేవంత్ రెడ్డి వద్దు, వచ్చినా మేము బాగుపడవు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఏమనుకుంటున్నారు? మళ్ళీ కేసీఆర్కే చేస్తాం, కేసీఆర్కే వేయాలని పెట్టుకుంటున్నాం. ఆయన వస్తేనే మాకు ఇప్పుడు ఎండిపోయిన వర్షాలు మళ్ళీ పచ్చబడతాయి, ఎండిపోయిన మొదలు పచ్చబడతాయి. రేవంత్ రెడ్డి వస్తే కింద ఉన్న గడ్డి కాదు, నీళ్ళు కూడా దొరకకుండా అవుతున్నాయి. మాకు మేమేం బాగుపడలే, ఇంత జరిగిపోయినాం. కళ్ళు మూసుకొని వేసారు, ఇలా కండ్లావు పడుతున్నాయి. ఒక్కొక్క రైతుకు అందరికి కండ్లావు పడుతున్నాయి, కళ్ళు చేటగా కనిపిస్తున్నాయి. అట్నే కావాలి ఒక్కొక్కరికి అనిపిస్తుంది.